హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బానుని. ఈరోజు మన కిచెన్లో దోసకాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఎల్లో కలర్ దోసకాయతో ఎప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సాంబార్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ దోసకాయ సాంబార్ని మంగళూరు ఫేమస్ అని కూడా అంటారు. మంగళూరు స్టైల్లో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు తీసుకున్నానండి. అరకప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది బాగా సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నా. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇక్కడ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వీటినైతే వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు ఉంటే ఒక రెప్ప పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన కారంకి సరిపడా అన్నట్టు మిరపకాయలు అయితే వేసుకోవాలండి. 2 బ్యాడిగి మెణసినకాయ అంటారు కదా, అవి 2 వేసుకున్నా, నార్మల్వి 2 అయితే వేసుకున్నా. ఈ విధంగా వీటిని కూడా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇందులోనే 1 టీ స్పూను ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే పప్పుల వేడికే కొబ్బరి తురుము కూడా ఫ్రై అయిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోసకాయని అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్న దోసకాయ లోపల సీడ్స్ అంటే లోపల గుజ్జు మొత్తానికి కొద్దిగా చేదుగా ఉంది. అందుకే నేనైతే తీసేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్గా స్వీట్గా ఉందేమనేసి వేద్దాం అనుకున్నాను, కానీ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు. చేదుగా ఉంటే మాత్రం వేసుకోకండి. ఈ విధంగా లోపల గుజ్జు మాత్రం సపరేట్ చేసేసుకోవాలి. పైన తొక్కను కూడా మన ఇష్టం అన్నట్టు పీల్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పైన తొక్కను పీల్ చేశాను. గుజ్జు అలాగే వేసుకుందాం అనుకున్నా, కానీ కొద్దిగా చేదుగా ఉంది కాబట్టి నేనైతే సపరేట్ చేసి ఓన్లీ దోసకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పీసెస్ కొద్దిగా పెద్ద పెద్దగా ఉండేలాగా చూసుకోండి, మరీ చిన్నగా ఉండేలాగా చూసుకోకండి. ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసేసుకొని మసాలాలాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా బరకగానే ఉంటుంది, కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పక్కకి ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ కొద్దిగా మగ్గించుకోవాలి. ఇక్కడ పప్పు కూడా ఉడికిందండి. 4 విజిల్స్ వచ్చాయి. పప్పు ముద్దతో మ్యాష్ చేస్తున్నా నేనైతే. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఎప్పుడే కానీ మనం పప్పు ముద్దతో స్మాష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ మగ్గించుకుంటున్నాం కదా దోసకాయ, ఉల్లిపాయలు. దోసకాయలు ఈ విధంగా ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలను వచ్చేసి మనము మెదిపి పెట్టుకున్న ఈ పప్పులోకి వేసేసుకోవాలి. దోశ, ఇడ్లీ, అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకుందాం. కర్ణాటకలో మొత్తానికి ఇదే విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకుంటారండి. ఏ సాంబార్ అయినా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం. మన పులుపుకి సరిపడా వేసుకోవాలండి. పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. మనకి కొద్దిగా దోసకాయలు బాగా సాఫ్ట్గా మగ్గాలి. అలాగే పప్పు అనేది చూడండి సాంబార్ ఈ విధంగా ఉడకాలి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కూడా వేసేసుకొని ఉడికించుకున్నామంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ముక్కలు కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ రేకలు, వెండిమిరపకాయలు, ఇంగువ కూడా వేసేసుకొని పోపు వేగిన తర్వాత పోపు వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా
సూపర్ టేస్టీగా మంగళూరు ఫేమస్ దోసకాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. మరి రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ మెథడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలాగుంటుందో అనేసి. నేనైతే ఇక్కడ అన్నంకి కాంబినేషన్గా ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉండింది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా బాగా వచ్చింది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.